ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల హడావిడి వేలాది రూపాయల ఫీజుల మూత అయినా సరే ఆ ఒక్క ప్రభుత్వ కళాశాలల ముందు మాత్రం ఈ రోజు ప్రైవేట్ బోర్డులు వెలవెలబోతున్నాయి. అడ్మిషన్ల రేసులో ఆ కాలేజీ సరికొత్త రికార్డులను తిరగరాస్తూ జిల్లాలోనే నంబర్ 1 స్థానానికి దూసుకెళ్లింది. అసలు ఆ కళాశాలలో జరిగిన ఆ మ్యాజిక్ ఏంటి? విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కట్టడానికి కారణమైన ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ విద్యను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మార్చిదిద్దేందుకు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మాత్రమే లభించే ఆధునిక సౌకర్యాలను నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సరికొత్త డిజిటల్ విద్యా విధానాన్ని అమలు చేస్తోంది. తరగతి గదులను స్మార్ట్ క్లాస్ రూమ్లుగా మార్చడం ద్వారా బోధనను మరింత సులభతరంగా, ఆసక్తికరంగా మార్చారు. ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్, అత్యాధునిక డిజిటల్ పరికరాల సహాయంతో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను దృశ్య రూపంలో వివరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యా సేవలు ఉచితంగా అందాలి అన్నదే ఈ సంస్కరణ ప్రధాన ఉద్దేశం. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా పోటీ పరీక్షలకు అవసరమైన పునాదిని ఇక్కడే నిర్మిస్తున్నారు. ఈ విధానాల వల్ల సర్కారీ కళాశాలల పట్ల తల్లిదండ్రులలో చాలా కాలంగా ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా నడుస్తున్న ఉచిత అల్పాహార పథకం ఇప్పుడు జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా ఎంతో మేలు చేస్తోంది. ఈ సమగ్ర మార్పుల వల్లనే నేడు అనేక జిల్లాల్లో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మంచిర్యాల జిల్లా పరిధిలో లక్సెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్ల పరంగా సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య అనూహ్యంగా పెరగడం విశేషం. క్రితంసారి ప్రథమ సంవత్సరంలో కేవలం 169 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందారు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, అధ్యాపకుల కృషితో ఈసారి ఈ సంఖ్య ఏకంగా 416కు చేరింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల మొత్తం విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 900కు పై చీలుక దాటింది. అడ్మిషన్లలో సాధించిన ఈ అద్భుతమైన ప్రగతితో ఈ కళాశాల జిల్లాల్లోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి అధ్యాపక బృందం, ప్రిన్సిపల్ సమన్వయంతో సాధించిన ఈ విజయం ఇతరులకు స్ఫూర్తిదాయకమని చెప్పాలి. వారి నిరంతర పర్యవేక్షణ, అంకిత భావం కారణంగానే ఈ రికార్డు స్థాయి ప్రవేశాలు సాధ్యమయ్యాయి. తరగతి గది దాటి ప్రతి విద్యార్థి ప్రగతిని వ్యక్తిగతంగా పరిశీలిస్తూ వారు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. కళాశాలలో లభిస్తున్న మెరుగైన వసతుల గురించిన ప్రచారం చుట్టుపక్కల గ్రామాల్లో బలమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. కార్పొరేట్ విద్యా సంస్థలను కాదని విద్యార్థులు ఈ కళాశాల వైపు అడుగులు వేయడం ఒక గొప్ప మార్పుకు సంకేతం. నా పేరు షిఫా, నేను బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాకు కొత్త బిల్డింగ్ కట్టడం వలన ఇక్కడ కొత్త డిజిటల్ బోర్డ్స్, ల్యాబొరేటరీస్ కార్పొరేట్ కాలేజ్లో ఏ విధంగా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలానే కొత్తగా మంచి అన్ని ల్యాబ్స్, డిజిటల్ బోర్డ్స్, సార్ వాళ్ళు కూడా మంచిగా చెప్తారు క్లాసెస్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎన్నిసార్లు సార్ వాళ్ళని అడిగినా కూడా విసగించకుండా మంచిగా చెప్తారు. అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఇలా మాకు ఫస్ట్ ఇయర్లో కూడా ఇలానే స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం వలన మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా ఎంసీ క్లాసెస్, నీట్ అవన్నీ తీసుకుంటున్నారు. దాంట్లో కూడా సాధిస్తాం అనే నమ్మకం ఒకటి వచ్చింది మాకు. దీంతోనే మాకు ఇప్పుడు జిల్లాలో నెంబర్ 1 స్థానంలో మేము ఉంటామనే నమ్మకం మాకు వచ్చింది. సార్ వాళ్ళు ఎక్కువ కేర్, స్టడీస్ ఎలా ముందుకు ఇంకా ఎలా వెళ్ళాలి అవన్నీ చెప్పడం వలన మాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఫస్ట్ ఇయర్లో కూడా మంచి రిజల్ట్ తెచ్చినాం. మేము అందరం పాస్ అయినాం.
కళాశాల పరిధిని, విద్యార్థుల సంఖ్యను పెంచడానికి లక్సిప్పేట అధ్యాపకులు వినూత్నమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. వేసవి సెలవులను కూడా లెక్క చేయకుండా వారు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. 10వ తరగతి పూర్తి చేసుకుని తదుపరి చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను స్వయంగా కలుసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తున్న అనేక వసతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతుల ప్రాధాన్యత వారికి కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రైవేట్ సంస్థలకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ ఉచితంగా లభించే ప్రయోజనాలను వివరించారు. అధ్యాపకుల ప్రత్యేక చొరవ, వారు చూపిన శ్రద్ధ తల్లిదండ్రులలో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ప్రైవేట్ పాఠశాలల ప్రచార హోరును తట్టుకుంటూ ప్రభుత్వ విద్యలోనే గొప్పతనాన్ని ప్రతి ఇంటికి చొరవ వేశారు. గ్రామాల్లో వారు నిర్వహించిన ఈ అవగాహన సదస్సులు అడ్మిషన్ల పెంపుకు ప్రధాన కారణమయ్యాయి. ఉపాధ్యాయుల నిజాయితీతో కూడిన ప్రయత్నం వల్లనే చాలా మంది విద్యార్థులు తమ పిల్లలను ఇక్కడే చేర్పించడానికి మొగ్గు చూపారు. ఈ ప్రచార సత్ఫలితాలు కేవలం లక్సిపేటలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇప్పుడు కేవలం ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్దం చేస్తున్నాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, జేఈఈ, ఈఏపీ సెట్ వంటి పరీక్షలకు ఇక్కడే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే పేద విద్యార్థులు ఈ పోటీ పరీక్షల్లో రాణించేలా ప్రణాళికలు రూపొందించారు. రెగ్యులర్ తరగతులతో పాటు అదనపు గంటల పాటు ప్రత్యేక కోచింగ్ తరగతులను నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా ఫౌండేషన్ల క్లాసులు ఏర్పాటు చేస్తున్నారు. సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక సెషన్లు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు విషయాలపై స్పష్టత లభిస్తోంది. సబ్జెక్టు నిపుణులైన అధ్యాపకులు ప్రతి విద్యార్థి స్థాయికి తగినట్లుగా బోధనలను అందిస్తున్నారు. ఈ ప్రత్యేక శ్రద్ధ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కూడా అగ్రస్థానాల్లో నిలిచేలా ఇక్కడ తర్ఫీదు ఇస్తున్నారు. విద్యాపరమైన ఈ అత్యుత్తమ ప్రమాణాలు ప్రైవేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. నా పేరు అక్షయ. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యా బైపీసీ గ్రూప్. లాస్ట్ ఇయర్ మాకు మంచి ఫెసిలిటీస్ తోటి ఈ బిల్డింగ్ మా మంచిర్యాల ఎమ్మెల్యే సార్ ప్రేమ్సాగర్ రావు సార్ కట్టించారు. ఇక్కడ డిజిటల్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్, సరౌండింగ్ క్లీన్నెస్ అన్నీ చాలా బాగున్నాయి. మా టీచర్స్ కూడా మాకు చాలా సపోర్ట్గా ఉంటారు. ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తారు. ఎంసెట్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు. ఎంసెట్ అండ్ నీట్, మ్యాథ్స్, ఎంపీసీ స్టూడెంట్స్కి జేమెన్స్ కూడా చేశారు. ప్రతి సాటర్డే యోగా అండ్ మోటివేషనల్ క్లాస్ కూడా చెప్తారు. మేము ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం లక్కీగా ఫీల్ అవుతాం. లాస్ట్ ఇయర్ మాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఈ కాలేజ్కి. దీని అంతటికి కారణమైన వాళ్ళు మా టీచర్స్. వారి వల్లనే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. సెకండ్ ఇయర్ ఈ ఇయర్ కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తాం. ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ విద్యా సంస్థల్లో సుమారు 4320 విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలు విద్యార్థుల శారీరక దృఢత్వానికి ఎంతో తోడ్పడుతున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందడం వల్ల హాజరు శాతం, ప్రవేశాలు మొదలయ్యాయి. ప్రభుత్వం కల్పించిన డిజిటల్ బోధనా విధానం మరియు ఉచిత శిక్షణల వల్లే ఈ అడ్మిషన్ల విప్లవం సాధ్యమైంది ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని ప్రవేశాలు సాధించాలి అని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఈ కళాశాలల్లో మరిన్ని అత్యాధునిక మౌలిక వసతులు మరియు వైజ్ఞానిక ల్యాబ్లను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రైవేటు విద్య వైపు వెళ్తున్న గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వ విద్యా సంస్థల వైపు మళ్లించడంలో జిల్లా యాంత్రాంగం విజయం సాధించింది. సర్కారీ విద్యా వ్యవస్థలో వస్తున్న ఈ సానుకూల మార్పులు జిల్లా విద్యారంగానికి సరికొత్త వెలుగులను ఇస్తున్నాయి. రాబోయే కాలంలో మరిన్ని సాంకేతిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ విద్యను అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి.